కాని రైతులు బాధపడతా ఉన్నారు. నీ మాట నమ్మి 2 లక్షల మీద ఉన్న పైసలు కడితే కొత్త అప్పులైనవి తప్ప ఉన్న అప్పు తీరలేదు. రైతుల అరే రైతు బంద్ చేసే ముఖం లేదు నీకు. నీ తెలివికి కరోనా వచ్చినా కేసీఆర్ బరాబర్ రైతు బంద్ చేసిండు. నువ్వు 3 సార్లు రైతు బంద్ ఎగ్గొట్టినావు. ఇప్పటికీ ఓసారి 3 ఎకరాలకు ఇచ్చినావు, ఓసారి మొత్తానికే ఎగ్గొట్టినావు, ఒకసారి 1 ఎకరానికే ఇచ్చినావు. రైతు బంద్ ఎగ్గొట్టినావు. పోయిన యాసంగి బోనస్ ఎగ్గొట్టిండు, ఈ యాసంగి బోనస్ కూడా గోవిందనే. ఈయన ఈ ముఖం ఇచ్చే ముఖం కాదు, అందుకే సప్పుడు ఎత్తలేదు. ఇక ఈ అందానికంటే కేరళలో పోయి నేనేమో ఏం పడగొట్టినావు నువ్వు? ఉన్న రైతు బంధు ఉడగొట్టినావు. ఉన్న కళ్యాణ లక్ష్మికి చక్కగా వస్తలేదు, పిల్ల ఉడితే కానీ కళ్యాణ లక్ష్మి చెక్ వస్తలేదు. బతుకమ్మ సీరియల్ బంద్ అయినాయి. కేసీఆర్ కిట్ పథకం బంద్ అయిపోయింది. బాయికాడ మున్పటి లెక్క కరెంట్ వస్తలేదు. నువ్వు చేసిందేమున్నదా? ఉన్నాయి ఊడగొట్టుడు తప్ప నువ్వు కొత్తగా చేసిందేమన్నా ఉన్నా? అది ఎస్సీ ఎస్టీలకు కనీసం నిధులు కూడా విడుదల చేయకుండా ఇవాళ మోసం చేస్తా ఉన్నావు. ఇవాళ కేరళ వాళ్ళు నీకంటే తెలివైన వాళ్ళు, రేవంత్ రెడ్డి బాగా చదువుకున్న వాళ్ళు, నువ్వై చెప్తే నమ్మేవాళ్ళు. కేరళ ప్రజలు అన్ని విషయాలను ఎందుకు గూగుల్లో కొట్టి రాదా బయటకు? గూగుల్లో కొట్టి తెలంగాణలో ఎన్ని గ్యారెంటీలు అమలైనాయి అంటే గూగుల్ చెప్పదా? మహాలక్ష్మి ఎగగొట్టిండు, ఈయన 4000 పింఛన్ ఎగ్గొట్టిండు, రైతు బంధు 3 పంటలకు ఎగ్గొట్టిండు, రుణమాఫీ పావులు చేసి భార్య ఎగ్గొట్టిండు అని గూగుల్ చూపియదా రేవంత్ రెడ్డి? నువ్వై కేరళలో చెప్తే నిన్ను నమ్ముతారనుకున్నావు. నువ్వు మహారాష్ట్ర పోయినావు, ఆడ కాంగ్రెస్ ఓడిపోయింది. నువ్వు కేరళ పోయినావు, ఆడ కూడా విక్తుంది. నీది ఐరన్ లెగ్గు.